'కుటుంబస్థాన్' జనవరి 2025లో థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇదొక తమిళ్ మూవీ. కామెడీ డ్రామా మూవీ ఇది. నిన్న ఓటీటీలో రిలీజ్ అయింది తెలుగులో. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ఈ సినిమా సంగతేంటో చూసొద్దాం. నవీన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ పొజిషన్‌లో ఉంటాడు. వెన్నెలను లవ్ చేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌కి ఒప్పుకోరని ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇక ఇంటికొచ్చిన వెన్నెలకి ఇంటర్ కాస్ట్ ఎఫెక్ట్ తగులుతూనే ఉంటుంది. నవీన్‌కో సిట్యుయేషన్‌లో జాబ్ పోతుంది. బేసిక్‌గా మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఉన్న ఫ్యామిలీ అది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో ఉంటారు. అలా వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశాడు? దానికోసం నవీన్ చూజ్ చేసుకునే రూట్స్ ఏంటి? ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? చివరికి ఎలా ఎండ్ అయింది అనేది సినిమా. బేసిక్‌గా మన లైఫ్‌లో ఎన్ని దరిద్రాలుంటాయో, ఎన్ని ఫేస్ చేస్తామో అవన్నీ ఉంటాయి నవీన్ లైఫ్‌లో కూడా. ఈ విషయం చాలా నేచురల్‌గా క్లోజ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్స్ లాగా చూపిచ్చారు. మొత్తం ఫ్యామిలీ ఒకే పర్సన్ మీద ఎంత డిపెండ్ అవుతారు అనేది చాలా బాగా చూపిచ్చారు. మెయిన్‌గా కామెడీ చాలా వర్కయింది. నవీన్ చేసే పనులు, దానికొచ్చే రిజల్ట్స్, ఫ్రెండ్స్ బ్యాచ్, ఫ్యామిలీ అందరి సైడ్ నుంచి కామెడీ చాలా బాగా వర్కయింది. 2½ అవర్స్ నీట్‌గా నవ్వుకోవచ్చు. క్లైమాక్స్ కూడా బావుంది. ఒక టైంలో గివ్ అప్ ఇచ్చేయాలి అనుకునే వాడికి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఎలా ఇచ్చింది అని కూడా చూపిస్తారు. 'గుడ్ నైట్' మూవీలో హీరోగా చేసిన మణికందన్ ఈ మూవీలో నవీన్ క్యారెక్టర్‌లో లీడ్ రోల్ చేశాడు. చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. మనకు రోజు చూసే చిన్న చిన్న ఎమోషన్స్‌ని, సూటిపోటి మాటల్ని, నైబర్స్ ఇన్వాల్వ్‌మెంట్‌ని, వాళ్ళు చేసే కామెంట్స్ నుంచి ఫ్యామిలీలో ఉండే ఇష్యూస్ వరకు అన్నీ కవర్ చేశారు. చాలా క్యారెక్టర్స్ మనం రెగ్యులర్ లైఫ్‌లో రియల్‌గా చూస్తా ఉంటాం. ఇందుకే ఈ మూవీలో కామెడీ కూడా ఈజీగా వర్కౌట్ అయింది. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఒక పర్సన్ ఫ్యామిలీ కోసం పడే స్ట్రగుల్స్ ఇలా అన్నీ నేచురల్‌గా ఉన్నాయి. మనకొచ్చే చిన్న ప్రాబ్లమ్స్‌కి మనం తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ తర్వాత ఎంత రాంగ్‌గా మారుతుందో బాగా చూయించారు. ఇలా చెప్పడానికి చాలానే ఉన్నాయి. 2½ అవర్స్‌లో లైఫ్‌నే చూపిచ్చారు. విత్ లాట్ ఆఫ్ కామెడీ అండ్ మిక్స్డ్ ఎమోషన్స్. నాకైతే నచ్చింది మూవీ. ఫ్యామిలీతో అందరూ కలిసి వీకెండ్‌కి బాగా ఎంజాయ్ చేయొచ్చు. లైట్ ఎమోషన్స్ ఉంటాయి. డెప్త్ డైలాగ్స్ కూడా ఉంటాయి. డీప్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఉంటాయి. ఇంటర్ కాస్ట్‌లో వచ్చే ఇబ్బందులు అన్నీ ఒకడికే వస్తే ఇలాంటి క్లక్స్‌ని నవీన్ ఎలా ఫేస్ చేశాడు అని బాగా చూయించారు. పర్ఫార్మెన్సెస్, లీడ్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ అందరివి బావున్నాయి. మ్యూజిక్ బావుంది. రైటింగ్ కూడా నీట్‌గా, ఈజీగా ఉంది. డైరెక్షన్ కూడా బావుంది. మంచి మిడిల్ క్లాస్ కామెడీ డ్రామా మూవీ చూడాలి అంటే డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.